హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ నెయ్యిలో చిలకడ దుంపని ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చాలామంది నీళ్ళలో ఉడికించి తింటారు, అంత రుచిగా ఉండవు, చప్పదనం వస్తాయి, అందుకే ఎక్కువగా ఇష్టపడరు. అయితే నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి, ఎంత బాగుంటాయో. బెల్లం నెయ్యి కలిపిన ప్రతి ముక్క నోట్లో వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది. బయట లైట్గా నేతిలో ఫ్రై అయ్యి లోపల సాఫ్ట్గా ఎంత రుచిగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు చిలకడ దుంపల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి మంచి శక్తిని ఇస్తుంది, జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇగండి చిలకడ దుంపలు తెల్లవి తీసుకున్నాను. చిలకడ దుంపలో రెండు రకాలైతే నాకు తెలుసు. ఒకటి ఎర్రదుంప ఉంటుంది, ఇదైతే తెల్లదుంపలు. వీటిని చాలా రకరకాలుగా పిలుస్తారు. ఒకటి చిలకడ దుంప అని అయితే మా సైడ్ అంతా మేము చిలకడ దుంప అని పిలుస్తాము. తర్వాత మొరంగడ్డ అని కూడా అంటారు, తర్వాత గరిసెగడ్డ అని కూడా అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారు, కానీ ఇవి చాలా బాగుంటాయి రుచికి. ఇక్కడ ఈ దుంపలన్నీ కూడా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎక్కువగా మట్టి ఉంటుంది ఈ దుంపలకి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి దుంపలన్నీ కూడా వేసేసి దుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇవి ఒక అరగంట సేపు నాననివ్వాలండి, ఎందుకంటే దాని మీద ఉన్న డస్ట్ అంతా, మురికంతా కూడా అదిగో చూడండి, ఆ మట్టి అంతా కూడా నాని బయటికి రావాలి. ఎక్కడ కూడా ఇసుక తగలకుండా నీట్గా ఉండాలి. అందుకోసం మనకు పావు గంట అయినా అరగంట అయినా నీళ్ళల్లో ఉంచి అప్పుడు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ నేను కొంతసేపు అయితే నీళ్ళల్లో నాననిచ్చి శుభ్రంగా కడిగి పెట్టానండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మట్టి అంటూ అస్సలు తగలకూడదు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్కిన్ అయితే తీయము, దాంతోపాటు తినాలి. కాబట్టి బాగా చూసుకుని ఎక్కడ కూడా డస్ట్ అంటూ లేకుండా నీట్గా కడుక్కోవాలన్నమాట. 1-4 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా తెల్లగా రావాలి దుంప కూడా, ఎక్కడ కూడా మురికంటూ ఉండకూడదు. చాలా నీట్గా ఫ్రెష్గా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకునే చిలకడ దుంపల్ని చివర్లు కట్ చేసి మనం ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దుంపలుగా మనం ఫ్రై చేసుకుంటే అంతగా స్వీట్ వెళ్ళదు, అలాగే తొందరగా వేగవు కూడాను. ఇలా కట్ చేసుకుని ముక్కలు కనుక మనం వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చాలా గట్టిగా ఉంటుంది చిలకడ దుంప, మనం గట్టిగా చేతితో ప్రెస్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని దుంపలు కూడా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటికి ఒక బౌల్ తీసుకుని అందులోనికి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ కాదు, నెయ్యి వేసుకుని ఇలా బ్రష్ తీసుకుని మొత్తం ముక్కలన్నింటికి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ప్యాన్లో వేసినప్పుడు ఒకదానికి నెయ్యి పడుతుంది, ఒకదానికి పట్టదు అన్న ఇబ్బంది లేకుండా ఇలా ముందుగానే నెయ్యి అంతా కూడా ఈ ముక్కలకు అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా నూనె అనేది వాడకుండా నెయ్యితోనే ఫ్రై అవ్వాలి, అప్పుడే ఈ చిలకడ దుంపకి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా నెయ్యిని పట్టించాలి. ఇప్పుడు ఇవి ఒక పెద్ద కళాయి తీసుకుని, మందపాటి కళాయి తీసుకోవాలండి. పలచగా ఉన్నదైతే మాడిపోతాయి, మనం ఫ్రై చేసేటప్పుడు అడుగున అతికిపోతాయి అన్నమాట. అందుకని మందంగా ఉన్నాయి, కొద్ది లోతుగా ఉన్న కళాయి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా ఈ విధంగా నెయ్యి పట్టించేసి ఆ కళాయిలో వేసేసుకోవాలి. మనం ఏ కళాయిలో అయితే ఫ్రై చేసుకుంటున్నామో దానిలో వేసేసుకోండి. ఇలా అప్లై చేయకపోతే నెయ్యి పట్టదా అనుకుంటే పడుతుందండి, కానీ లేట్ అవుతుంది. మనం ఎక్కువ నెయ్యి వేయం కదా, 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేస్తాం కాబట్టి అన్నిటికీ ముందే మనం పట్టించి పెడితే సులభంగా ఈజీగా అవుతుందన్నమాట. ఇలా ముక్కలన్నీ వేసేసిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి తీసుకుని అక్కడక్కడ వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే చక్కగా మొత్తం అంతా ఫ్రై అయిపోతాయి అన్నమాట. 1 లేదా 2 స్పూన్లు నెయ్యి పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇక్కడ నేను ఆర్గానిక్గా పండించిన బెల్లం తీసుకున్నానండి, రుచి చాలా బాగుంటుంది. కలర్ కొంచెం షేడ్గా కనిపించిన, ముదిరి రంగులో కనిపించిన బెల్లం రుచి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నేను పలసగా చెక్కుకుని ఒక 2 స్పూన్లు, 1 లేదా 2 స్పూన్లు బెల్లం మాత్రమే వాడుతున్నాను.
ఈ బెల్లం వేయడం వల్ల మనకు ముక్కలు చిలకడదుంప ముక్కలు ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి, మంచి రుచిగా కూడా ఉంటాయి. బెల్లం వద్దు అనుకుంటే షుగర్తో చేసుకోవచ్చు. ఆ షుగరు బెల్లం ఏమీ వద్దు అనుకుంటే ఉట్టి బెల్లాన్ని కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న బెల్లాన్ని మనం ఈ చిలకడదుంప ముక్కల్లో వేసుకోవాలి. నేను ఎక్కువ బెల్లం వేయట్లేదండి, 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను, అదే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే చిలకడదుంప కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అయితే సరిపోతుంది. దీన్ని ఇదంతా వేసేసి ఒక్కసారి మూత పెట్టి మన గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా గ్యాస్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మూత తీసేసి వీటన్నిటిని ఒక్కసారి కలపాలి. ఇందుకు మనం కలపలేదు కదా, అందుకని ఒక్కసారి అన్నిటిని కూడా కలిపేసి ముక్కలన్నిటి కూడా కలిపేసి నెయ్యి అదంతా ఒక్కసారి పట్టించి ఇక మూత పెట్టాల్సిన అవసరం లేదు. 2 విధాలుగా చేసుకోవచ్చు. మూత పెట్టి ఉడికిస్తే ఎక్కువ వాటర్ అనేది యూజ్ అవ్వదు. మనం ఎక్కడ కూడా వాటర్ అంటూ వేయకూడదు, అసలు ఆవిరితోనే ఉడకాలన్నమాట ఈ ముక్కలన్నీ కూడా. మూత పెడితే ఎక్కువ ఆవిరి రాదండి లోపలికి, వాటర్ డ్రాప్స్ కింద పడవు. కాబట్టి ఈ ప్యాన్ మీదకి మనం అటు ఇటు తిప్పేసి ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద వాటర్ వేసుకుంటే చక్కగా డ్రాప్స్ కింద పడతాయి. ఆ ఆవిరి వల్లనే ఈ చిలకడదుంప అంతా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి చక్కగా మీరు చూడండి ఏ విధంగా ఫ్రై అవుతాయో. ఇప్పుడు నేను తీసుకున్న కళాయికి సరిపడా ప్లేట్ ఒకటి తీసుకుని అందులోనికి వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే వాటర్ వీట్ అయ్యే కొద్దికి కిందకి మనకి చిలకడదుంపల్లోనికి వాటర్ డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి. ఆవిరికి చిలకడదుంప ఉడుకుతుంది అనమాట. గ్యాస్ ఎక్కడ కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు, సిమ్ లోనే ఉడకాలి. నాకైతే 20 నిమిషాలు టైం పట్టిందండి, అప్పుడే అయిపోవు. కొంచెం లేట్ అయినా కానీ మంచి రుచికరమైన దుంప అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత చూస్తే చూడండి ఈ విధంగా అయితే ఆ డ్రాప్స్ అన్నీ కూడా అందులో పడి చక్కగా ఉడకటం స్టార్ట్ అవుతుంది. వీటన్నిటిని ఒకసారి బెల్లం అంతా పట్టించేసేసి మరొకసారి 10 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మరొకసారి 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా కలర్ షేడ్ అయిపోయినాయండి. మనం వేసిన బెల్లం ఆ విధంగా కరిగి చక్కగా వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా పీల్చుకుని ఈ విధంగా రెడీ అయింది. మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చిలకడదుంప. నేతిలో ఎలా బాగా వేగిందో చూడండి, అస్సలు వాటర్ డ్రాప్స్ అనేది మనం పోయలేదనమాట. ఆవిరి మీద వచ్చిన వాటర్తోనే ఉడుకుతుంది అనమాట ఇదంతా కూడా. మనం కలర్ఫుల్గా ఉండే బెల్లం వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చిందండి. మీరు లైట్గా ఉండే బెల్లం తీసుకుంటే ఇంకొంచెం కలర్ షేడ్ అవుతుంది, లేదా పంచదారతో వేసుకుంటే వైట్ కలరే వస్తుంది. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలరు వాడలేదు, చూస్తుంటే ఫుడ్ కలర్ వాడినట్టుగా అనిపిస్తుంది కానీ నేను ఏ ఫుడ్ కలరు కూడా ఇక్కడ వాడలేదు, బెల్లం మాత్రమే వేసాము. ఇంకా సరిపోతుందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చక్కగా ఉడికిపోయాయి, బాయిల్ అయిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా కుక్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒకసారి తీసి చూపిస్తాను, ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఫోక్తో పెట్టి నొక్కితే చక్కగా దిగిపోయింది, అంటే బాగా ఉడికిపోయింది. కాకపోతే వేడి మీద ఉన్నది కాబట్టి మనం చేత్తో నొక్కితే కాలుతుంది కాబట్టి నేను చేత్తో నొక్కి చూపించలేదు. ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి తీస్తే చల్లారుతుంది కదా, అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో. చిలకడదుంప అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, లోపల కూడా చక్కగా కుక్ అయిందనమాట. ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా రుచికరమైన చిలకడదుంపని తినొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత రుచిగా చిలకడదుంప రెడీ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తిన్నాక రుచి అయితే మర్చిపోలేరు. ఇలా బెల్లంతో చేసిన హెల్దీ స్నాక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి తర్వాత వీడియోలో ఇంకొత్త రుచితో మళ్ళీ కలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.